జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నన్ను ఇంట బయట కూడా ఇంతగా నా పరువు తీసి నన్ను అవమానించిన నిన్ను వదలనక్షరా. ఏం చేస్తారమ్మా, ఎవరున్నా ఎంతమంది ఏకమైనా కానీ ఏం చేయలేరు. ఏయ్ దిగమ్మా. ఏయ్ నువ్వా పొగరబోతూ? అడ్డొచ్చి నన్ను అంటున్నావా? మాటలు జాగ్రత్త. హారన్ వేస్తున్నా వస్తున్నట్టు కనీసం హారన్ వేయాలన్న కామన్ సెన్స్ లేకుండా అడ్డగోలుగా వచ్చిన నీకు మర్యాద ఇవ్వాలా? ఆహా, మల్టీ మిలియనర్లు వస్తున్నారని నేను వస్తున్నానని హార్న్ కొట్టుకుంటూ రావాలా? శ్రావణి, ఈ అహంకారమే వద్దు. అదే నా అలంకారం. అలా అనుకుని విర్రవీగే అకాడమీలో అవినీతికి పాల్పడ్డావని సస్పెండ్ అయ్యావు. ఇంకా బుద్ధిరాలా? ఆ మాట మాట్లాడొద్దు. ఊరంతా నువ్వు చేసిన అన్యాయాలన్నీ బట్టబయలు అయ్యాక కూడా ఎందుకు మాట్లాడకూడదు? అమాయకురాలవని జాలి పడాలా? మంచి పని చేశావని దండెయ్యాలా? బుజ్జమ్మ గారు, మీ స్థాయికి నన్ననే స్థాయి లేదు. యునో, డబ్బు స్థానంలో నువ్వు ముందున్నావేమో, విలువల స్థాయిలో నీ కందనంతా ఎత్తులోనే ఉన్నావు. పాతాళంలో కూరుకుపోయింది నువ్వే. పాపపు సొమ్ము ఎంతుంటే ఏంటి? గుప్పెడంత మంచి మనసు లేనప్పుడు, సాయం చేయాలన్న గుణం లేనప్పుడు నువ్వా స్థాయి గురించి మాట్లాడేది? ఏయ్, ఎక్కువ మాట్లాడొద్దు. ఎదుటి వారిని హీనంగా చూడడమే, అవమానాలు చేయడమే పనిగా పెట్టుకుని ఏం సాధించావు? మనం ఏది ఇస్తే అదే మనకి వస్తుందన్నదే కదా నీకు జరిగింది. ఇప్పుడు అందరూ హీనంగా చూస్తుంది నిన్నేగా. అవమానాలు పడుతుంది నువ్వే కదా. ఆఖరికి పిల్లలకి అన్ని వస్తువులు కల్పించమని ప్రభుత్వం పెద్ద మనసుతో ఇచ్చిన ఖజానా కూడా ఖాళీ చేసి కాజేశావు. ఇంతకు మించిన హీనం ఉంటుందా? నువ్వా మా ముందు మాట్లాడేది? ఛే! నీ మొహం చూస్తేనే పాపం. కారు వెనక్కి. ఏంటి చూస్తున్నావు? మాటలు సరిపోలేదా? చేతలకి పని పెట్టాలా? చాలా మాట్లాడారు. ఎన్నన్నా తక్కువే. ఇదిగో, నా కొడుకు గురించి నీ కొంచెమే తెలుసు. నామరూపాలు లేకుండా చేస్తాడు. మా ముందు లేకుండా వెనక్కి వెళితే నీకు నీ కారుకి కూడా మంచిది. ఏమంటావు? మీ సంగతి తర్వాత చెప్తా. వదలను. యునో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.